నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి నేతలు తిరిగి వైసీపీనే బురద జల్లుతారా? హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మహాశివరాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్ల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సంజన సింహ సమీక్ష. భక్తులకు ఇబ్బంది లేకుండా క్వారీలో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ప్రభుత్వ సిబ్బందికి సూచన. తెనాలిలో కళ్లకు గంతలతో గాంధీ మార్గంలో నిరాహార దీక్షలు చేస్తున్న వ్యక్తి. గాంధీ కలలు కన్న సమాజం చూడాలన్నదే తమ ఆకాంక్షగా చెబుతున్న గాంధీ నాగరాజన్. తెనాలిలో పలుచోట్ల మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమాలు. మహాత్ముని త్యాగాన్ని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించిన ప్రజలు. మహాశివరాత్రి సందర్భంగా క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల సజావుగా జరిగేందుకు గాను అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అందుకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా జరిగిన సమన్వయ సమావేశానికి సబ్ కలెక్టర్ సంజన సింహ అధ్యక్షత వహించారు. తిరునాళ్లు జరిగే విధానం, అవసరమైన ఏర్పాట్లు, భక్తులు, సందర్శకుల రాక తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు 60,000కు పైగా భక్తులు, ప్రజలు సందర్శిస్తారన్న అంచనా ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో తిరునాళ్లు ఉంటుందని తెలిపారు. తొలి రోజున పశువులచే ప్రదర్శనలు, రెండో రోజున వాహనాల ప్రదర్శనలు, పొంగళ్లు ఉంటాయని చెప్పారు. చివరి రోజైన శివరాత్రి పర్వదినాన స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారని, మహిళా భక్తులు పొంగళ్లు పెట్టుకుంటారని తెలిపారు. గొడవరు, నారాకోడూరు తదితర ప్రాంతాల నుంచి భారీ ప్రభలు తిరునాళ్లకు తరలివస్తాయని అధికారులు వెల్లడించారు. తిరునాళ్ల సందర్భంగా దేవాలయం వద్ద భక్తుల రద్దీ నివారణకు ఉచిత దర్శనం, ₹20 దర్శనం, శీఘ్ర దర్శనం, అభిషేక దర్శనం, విఐపి దర్శనం పేరట 5 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎండ వేడిమి తగలకుండా తాటాకు పందిళ్లను ఏర్పాటు చేస్తామని ఈఓ రామకోటేశ్వరరావు తెలియజేశారు. ఆర్టీసీ డిపో నుండి మొత్తం 45 బస్సులు ప్రతి 4 నిమిషాలకు ఒకటి చొప్పున తెనాలి, గుంటూరు నడుమ రాకపోకలు సాగిస్తాయని ఆర్టీసీ తెనాలి డిఎం రాజశేఖర్ తెలియజేశారు. శివరాత్రి రోజున వెలువలా వచ్చే భక్తుల రద్దీ కారణంగా తెనాలి నుండి క్వారీ వరకు, గుంటూరు నుండి క్వారీ వరకు మాత్రమే నడుస్తాయని వారు వివరించారు. మంచినీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చూస్తామని డివిజనల్ పంచాయతీ అధికారిని స్వరూపరాణి చెప్పారు. అప్రోచ్ రోడ్లకు జంగిల్ క్లియరెన్స్ చేస్తామని ఆమె తెలియజేశారు. తిరునాళ్లలో ఆరోగ్య శిబిరం, పశువులకు వైద్య పరీక్షలు, సంబంధిత వైద్యులు, సిబ్బంది, మందులతో సహా షిఫ్ట్ల వారీగా ఉండాలని సబ్ కలెక్టర్ సూచించారు. తిరునాళ్లకు 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం షాపులను బంద్ చేయిస్తామని ఎక్సైజ్ అధికారి తెలిపారు. ప్రభలపైన తిరునాళ్ల ప్రదేశంలో దేవుడి బొమ్మలు మినహా రాజకీయ నేతల ఫోటోలు ఉండకుండా చూడాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. డీజేల శబ్ద కాలుష్యాన్ని ఖచ్చితంగా తగ్గించాలని ఆదేశించారు. ప్రభలు తిరునాళ్లలో ఉంచే జైంట్ వీల్స్ ఫిట్నెస్ పై పరీక్షలు చేయించాలని చెప్పారు. రద్దీ ఎక్కువ కారణంగా భక్తులు ఎవరూ క్వారీ గుంతల్లో పడిపోకుండా అటువైపుగా బారికేడ్లు ఏర్పాటుపైన సమావేశంలో చర్చించారు. మరో వారంలో ఆలయం వద్ద సమావేశం నిర్వహణకు నిర్ణయించారు. మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ ఉంది. సో ఆ శివరాత్రికి మనకందరికీ తెలుసు, చేబ్రోలో మనకి క్వారీ టెంపుల్లో చాలా పెద్ద స్థాయిలో సెలబ్రేషన్స్ అవుతాయి. పండగకి ముందర 2 రోజుల నుంచే కూడా సెలబ్రేషన్స్ అవుతాయి. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్కి పిలవడం జరిగింది. సో ఎలా అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పండగ జరుగుతుందో ప్రజలు ఎంతోమంది వస్తారు, ప్రభలు వస్తాయి, అలానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి పండగ స్మూత్గా అవ్వాలి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఎలా చూసుకోవాలనేది డిస్కషన్ జరిగింది. సో దీంట్లో సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, విఆర్ఓస్ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు ఏవి డ్యూటీస్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సేఫ్టీ, మరి అలాగే పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, ప్రభలు వచ్చేటప్పుడు ఎలా దాన్ని సక్రమంగా తేవాలి, ఎటువంటి కూడా యాక్సిడెంట్స్కి దారితీయకుండా ఎట్లా చూసుకోవాలి,
అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, వాళ్ళు కూడా ఎలా దీంట్లో చూసుకోవాలి, పంచాయత్ డిపార్ట్మెంట్. మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం క్వారీలో అంటే వడ్లమూడిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం మరి చాలా మన జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఇక్కడ మహాశివరాత్రి తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఈ తిరునాళ్ళ సందర్భంగా మన క్వారీలో సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి తిరునాళ్ళకు కూడా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది వస్తారని ఇప్పుడే మరి సబ్ కలెక్టర్ గారు కూడా అంచనా వేశారు. దీన్ని బట్టి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కోసం ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం స్వామివారిని యొక్క దర్శనం భాగ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్ యొక్క కర్తవ్యం ఏంటి, ఎలా చేయాలనే దాని మీద మరి మేడం గారు ఎవరెవరు ఏం చేయాలనే దాని గురించి మాట్లాడారు. అంగలకుదురు వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన మాలతి కుటుంబ సభ్యులతో పాటు చికిత్స పొందుతున్న రమ్యను పరామర్శించి ధైర్యం తెలిపారు. తెనాలి గుంటూరు ప్రధాన రహదారిలో అంగలగుదురు సంగంజాగలముడి గ్రామాల మధ్య సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తెనాలికి చెందిన 2 యువతులు గుంటూరులో ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసుకుని స్కూటీపై వస్తుండగా ఎదురుగా పల్సర్ బైక్పై వస్తున్న వ్యక్తి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 2 యువతులు తీవ్రంగా గాయపడగా మల్లిపాడుకు చెందిన చిలువూరు మాలతి చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మరో యువతి నాజరపేటకు చెందిన దంతాల రమ్య తలతో పాటు కంటికి తీవ్ర గాయమై గుంటూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ వారిని పరామర్శించారు. ఉదయం గుంటూరులో చికిత్స పొందుతున్న రమ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తెనాలి మల్లిపాడులో మృతురాలి మాలతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని మంత్రి మనోహర్ సూచించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రభుత్వానికి సూచించారు. హామీల అమలును తప్పించుకోవద్దని, అలా చేస్తే ప్రజల్ని మోసగించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక గంగనంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసమని కూటమి నేతలు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తటం లేదని ధ్వజమెత్తారు. సామాజిక పెన్షన్లను 1000 పెంచడం మినహా ఇతర హామీలను అమలు చేయటం లేదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 1.13 లక్షల కోట్ల అప్పు చేసిన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ వదిలేసిందని ఆయన చెప్పారు. పైగా నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో సూపర్ 6 హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేసినట్లు శివకుమార్ గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు నాయుడు శ్రీలంక పరిస్థితికి కోతవేటు దూరంలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను శివకుమార్ ప్రస్తావించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోల్డు రహీమా, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, పట్టణ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, రాష్ట్ర నాయకుడు బూరెల దుర్గాప్రసాద్, కట్టారి హరీష్, కౌన్సిలర్లు యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుబాని, బీసీ విభాగం అధ్యక్షుడు పెదలంక వెంకటేశ్వర్లు, కాళిదాసు సత్యం, కోలావాసు, మల్లిపోయిన రాము, చుక్క ఆనంద్, కె నాగమల్లేశ్వరరావు, చుండూరు వెంకటేశ్వరరావు, ఏ శ్రీకృష్ణ, షేక్ ఖదీర్, షేక్ ఖాజా, షేక్ చాంద్ బాషా, పట్టణ అధికార ప్రతినిధి అఖిదాసు కిరణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 9 నెలలు వస్తాం. ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఏ మేరకు నెరవేర్చింది, అసలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, అధికారంలో రావటం కోసం ఎన్ని అడ్డగోలు హామీలు ఇచ్చింది, 9 నెలల్లో ఏమి అమలు చేసిందని చూస్తే ఒకే ఒకటి అమలు చేశారు. పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ని
4,000 రూపాయలు పెన్షన్గా ఇస్తున్నది ఒక్కటే, ఇవాళ వరకు అమలు చేసింది అది ఒక్కటే. కూటమి ప్రభుత్వంలోని బహుశా కరెక్ట్గా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ నివేదికని దాని మీద ప్రజెంటేషన్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పొజిషన్లో కూటమి ప్రభుత్వం లేదు అని ఆయన మాట్లాడటం చాలా ఆశ్చర్యంగాను విడ్డూరంగానూ ఉంది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే కూటమి ఏం చెప్పారు? ఒక పక్క మేము అమలు చేస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక ఇది అన్నారు. ఇదిగో ఈ రాష్ట్రం అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ప్రజలకి సంక్షేమం అందిస్తూ ఉన్నప్పుడు, ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా సంక్షేమ పాలన జరిగినప్పుడు రాష్ట్రం శ్రీలంక ఇద్దన్నది. పవన్ కళ్యాణ్ గారు శ్రీలంక పరిస్థితిని ఈ రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందన్నది పవన్ కళ్యాణ్ గారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం కోసం 24 ఎలక్షన్స్లో భవిష్యత్తుకు భరోసా, సూపర్ 6, సూపర్ 7 ఏమిచ్చారు? దాంట్లో 18 నుంచి 59 ఏళ్ళ ఆడపడుచులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకి 1,500, చదువుకుంటున్న పిల్లల తల్లులకి 15,000, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేసాం? ఆ ఇంట్లో పిల్లలు చదువుతుంటే ఒక పిల్లవాడికి పిల్ల అయినా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకళ్ళకి 15 ఏళ్ళు ఇచ్చిన మాట నిజం. మేము ఇచ్చింది ఒకళ్ళకే. అప్పుడు ఏం చెప్పారు? ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరిని చదివిస్తే రెండో వాడికి ఎట్టా అన్నారు. ఈరోజు ఒకటే లేదు. ఎలక్షన్స్ మీరు ఇచ్చిన హామీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఇలా సూపర్ 6 హామీలు అనేకంగా ఇచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ సంక్షేమం ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్రం శ్రీలంక ఇద్దన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేతంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఈ అప్పులతో ఏం చేస్తున్నారు అన్నారు. ఆఖరికి ప్రజల్ని వైఎస్ఆర్ పార్టీ సుమారు 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి రోజు పేపర్లో, మీడియాలో అబద్ధాలు చెప్పారు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సాక్షాత్తు అసెంబ్లీలో రాష్ట్ర అప్పులు ఎంతయా అంటే 6 లక్షల కోట్లు అని చెప్పి ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలో చెప్పింది. మొన్న నీతి ఆయోగ్ మీటింగ్లో స్వయాన ముఖ్యమంత్రి గారే సూపర్ 6 అమలు చేయటంలో ఇబ్బందులు ఉన్నాయి, ఇవ్వలేము అన్నట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అంటే కేవలం ఎలక్షన్స్లో గెలవటం కోసం అడ్డగోలు హామీలు ఇస్తున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్లో స్పష్టంగా చెప్పారు, ఇంతకన్నా ఎవరైనా ఎక్కువ హామీలు ఇచ్చినా నమ్మొద్దు, అవి జరగవు. నేను కూడా ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాను, ఇదే చేయగలుగుతాను. నేను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పానో అదే చేయగలుగుతాను. మీ ఇంట్లో మంచి జరిగితే గెలిపిండి అని ఆయన అన్న మాటకు అర్థం అది. రాష్ట్ర పరిస్థితుల్ని అనలైజ్ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇచ్చింది. డైరెక్ట్గా ప్రజలకి చెప్పిన ప్రతి సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లో వేసి రాబోయే 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారం వస్తే ఈ రకంగా చేయగలుగుతాం అని చెప్పి ఇంకింతకన్నా ఎవరన్నా చేస్తామని అంటే
ఇది నమ్మితే మోసం జరిగిద్దంటే ఈరోజు అదే జరుగుతుంది. ఒక పిల్లాడికి కాదు, ఇంటిల్లో ఉన్న పిల్లలందరికీ ఎంట్రీ ఆ ఒక పిల్లాడిది పోయింది. వైఎస్ఆర్ పార్టీ ఏం కోరుకుంటా ఉందంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎలక్షన్స్లో ఇచ్చిన సూపర్ 6ని అమలు చేయమని కోరుతాం. మీరు ప్రజలకి సంక్షేమాన్ని ఇస్తా అన్నారు, అది అమలు చేయమని కోరుతున్నాం. దాని నుంచి తప్పించుకోవద్దని చెబుతున్నాం. అది ప్రజలను మోసం చేసేది. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లోనే ఇస్తున్నాడు, మేము ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామన్నారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి నెలకు 15,000 ఇస్తా అన్నారు. మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద 3,000 ఎవరైతే ఉద్యోగం లేకుండా యువత ఉందో వాళ్ళందరికీ ఇస్తా అన్నారు. వీటన్నిటిని అమలు చేయమంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, లేకపోతే ఇంకోటి అని తప్పించుకునే కార్యక్రమాలని కాకుండా 9 నెలలు అయింది. సుమారు 1,19,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. 1.13-19 ఇటు సంక్షేమం ఇక ఇటు అభివృద్ధి జరక్క మరేం జరుగుతున్నట్టు. అందుకే సూపర్ 6 ద్వారా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి సంక్షేమం ఇస్తా ఉన్నదో ఆ సంక్షేమాన్ని ప్రజలకి అమలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటాం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. ఆ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో సారథ్యం వహించిన జాతిపిత మహాత్మా గాంధీని ఇదే రోజు 1945 సంవత్సరంలో గాడ్సే హత్య చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన దేశ స్వాతంత్ర పోరాటంలోనే కాక సౌత్ ఆఫ్రికా ప్రజల హక్కుల పోరాటంలో కూడా గాంధీజీ సేవలు ప్రపంచం మరువలేనిదని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ చనిపోయి ఇప్పటికీ 77 సంవత్సరాలైందని చెబుతూ ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పూర్ణచంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, రమేష్, అయ్యప్ప, శంకర్రావు, సుబ్బారావు, మాధవరావు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జాతిపిత గుర్తుపెట్టుకోండి. మహాత్ముడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని ఒక మత టెర్రరిస్టులు, రిలీజియస్ టెర్రరిస్టులు అని మానాలి. ఆయన్ని పొట్టన పెట్టుకున్నటువంటి రోజు ఆయన మన 1948 జనవరి 30న ఆయన హత్య కావించబడ్డాడు. నాథురామ్ గాడ్సే అనేటువంటి ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్. అలా మహాత్మా గాంధీ గారిని చనిపోయి ఇప్పటికి 77 సంవత్సరాలు అయ్యింది. మహాత్మా గాంధీ గారంటే తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళైతే ప్రపంచంలో ఎవరూ లేరు. మన దేశంలో చదువుకున్నా చదువుకోపోయినా అందరికీ జాతిపిత తండ్రి లాంటాడు అని చెప్పేసి అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారి యొక్క ఫలితం వల్లే, ఆయన యొక్క కష్ట ఫలితం వల్ల, ఆయన యొక్క సారథ్యంలో నాయకులందరి కృషి వల్ల మన దేశానికి భారతదేశం వచ్చి ఈ రోజును మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన సెలవు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3 రోజుల పాటు నెల్లూరులో జరగనున్న సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ పారిశ్రామిక వాడలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి సిపిఎం బస్సు జాత తాడేపల్లి, మంగళగిరి, రాజధాని ప్రాంతం గుంటూరులో ప్రచారం నిర్వహిస్తుందని, ఆ బస్సు జాత శుక్రవారం ఉదయం తెనాలి చేరుకుంటుందని సిపిఎం నాయకులు తెలిపారు. అన్నపత్తును పురవేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి నాయకులు మాట్లాడతారని వారు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, విభజన చట్టంలోని అంశాలు అమలుకు కాలయాపన చేస్తుందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ములక శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, జి రాంబాబు, డి రత్నబాబు, పి మురళీకృష్ణారెడ్డి, టి కాశీ విశ్వనాథం, జి
ఏడుకొండలు, ఆర్ శివారెడ్డి, డి రమణారెడ్డి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెల 1, 2, 3 తారీఖుల్లో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంగా గత మహాసభ జరిగినటువంటి తాడేపల్లి ప్రాంతం నుంచి ఒక జాథా బయలుదేరి జిల్లాలోని అన్ని మండల ప్రధాన కేంద్రాలను కలుపుకుంటూ రాష్ట్ర మహాసభ చర్చించేటువంటి అంశాలలో కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం విడిపడిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక అన్యాయం, ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవటం, అట్లాగే విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉండేవో అవి కూడా అమలు జరగకపోవటం ఈ రాష్ట్రానికి తీరని నష్టం, శాపంలాగా తయారైంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు తెనాలి మున్సిపల్ ఆఫీసు పురవేదిక వద్దకు ఈ జాథా వస్తుంది. ఈ జాథాకు అందరూ కూడా వామపక్ష అట్లాగే అభ్యుదయ శక్తులు, ప్రజాతంత్రవాదులంతా కూడా హాజరై స్వాగతం తెలపాలని, ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. తెనాలిలోని పోలింగ్ బూత్లను సందర్శించి అక్కడ సౌకర్యాన్ని వివిధ విభాగాల అధికారులు పరిశీలించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లను అధికారులు పరిశీలించారు. తెనాల్లో 7 కేంద్రాల్లో 24 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా వాటిని సందర్శించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో బూతుల వద్ద పరిస్థితిని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ బూతులు కూడా సిద్ధమవుతున్నాయని చెప్పారు. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలియజేశారు. తెనాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎవరు కూడా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడవద్దని వారు సూచించారు. ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు కూడా ఇవ్వండి అనేసి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు తహసీల్దార్ నేను సిఐ గారు ఈ ప్రాంతానికి రావడమైంది. ఈ నియోజకవర్గంలో 23 పిఎస్లు ఉన్నాయి, 7 లొకేషన్లు ఉన్నాయి. సో ఈరోజు అవన్నీ కూడా మేము గమనించి 24 ఉన్న పిఎస్లు గమనించి ఈరోజు రేపటి లోపల రిపోర్టు వారికి ఇస్తేగా వారు అవన్నీ మళ్ళీ ఒకసారి స్క్రూటినీ చేసి సిఓ గారు పంపిస్తారు. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాము. సో ఈ ఎన్నికల సంబంధించి ఎంసీసీ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి మేము ఆ ప్రకారంగా ఎన్నికల విధులలోకి అందరం కలిసి ఆ కార్యక్రమం మేము కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్కి సంబంధించి మనకి నిన్న రాత్రి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అందులో భాగంగా ఈరోజు మన 3 టౌన్ సిఐ గారు అలాగే మన తెనాలి మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి తెనాలిలో ఉన్న 24 పోలింగ్ స్టేషన్లు విజిట్ చేస్తున్నాం. అక్కడ మినిమం ఫెసిలిటీస్, రేపు పోలింగ్ జరపడానికి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తాం. ఇన్ అండ్ అవుట్ అట్లాగే ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా శ్రద్ధ పెడతాం. ఎలక్షన్ సక్సెస్ఫుల్గా జరిగేందుకు మా ఏఆర్ఓస్గా ఉన్న కమిషనర్ గారు, తహసీల్దార్గా ఉన్న నేను ఖచ్చితంగా కోఆర్డినేట్ చేస్తాం పోలీస్ సిబ్బంది సహకారంతో. అట్లాగే ఈ నిన్నటి రాత్రి నుంచి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున దయచేసి ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకొని వారి ఆఫీసుల్లో కానివ్వండి ఏదైనా పొలిటికల్ పార్టీస్ యాక్టివిటీస్ టేకప్ చేయొద్దని జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. వాటిని ఖచ్చితంగా అమలు చేయండి. తెనాలిలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం నిర్వాహకులు శ్రీ బాల స్వామీజీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. లోక కళ్యాణం కోసం శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని బాలస్వామీజీ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గత ఏడాది ఇదే రోజు శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవంలో భాగంగా శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగి ఏడాది గడిచిన సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. లలితా సహస్రనామ స్తోత్రంలో గోప్తి గోవింద రూపిణి అనే నామాన్ని ఆధారం చేసుకొని 2 సంవత్సరాల పాటు 7 కోట్ల గోవిందనామ జపమును చేశాము. ఆ పూర్ణావతి చేసి నేటికి సంవత్సరము అయిన సందర్భంగా ఈరోజు స్వామివారి యొక్క మాస తిరునక్షత్రాన్ని కూడా పురస్కరించుకొని విశేషంగా ఉభయ దేవేరులతో శ్రీవారి యొక్క కళ్యాణ కైంకర్యాన్ని మన శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ యొక్క సారథ్యంలో విశేషంగా నిర్వహిస్తున్నాము. ఆ రోజు 7 రోజుల పాటు స్వామివారి కైంకర్యాలు ఏ స్వామి అయితే ప్రధానంగా అక్కడ ఉండి బ్రహ్మత్వంలో చేశారో ఆ స్వామివారి మరలా ఈరోజు ఇక్కడ ఈ భాగ్యాన్ని మనకి ప్రసాదింపజేశారన్నమాట. స్థానిక బోసు రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపంలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్య శ్రీ బాలస్వామీజీ గారి స్వయం పర్యవేక్షణలో వెంకటేశ్వర శాస్త్రాహ వైభవం లోగడ సంవత్సరం అయింది. దాని సందర్భంగా ఈ రోజున స్వామివారి నక్షత్రం రావడం, శ్రావణ నక్షత్రం అవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, ఆరోగ్యవంతులు కావాలి, ఎన్ని కావాలనే ఉద్దేశంతో స్వామీజీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఆర్యవేశ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ చౌక్లోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించిన మహాత్ముడు మహాత్మా గాంధీ అని ఆర్యవైశ్య సంఘ నాయకులు అన్నారు. అహింసాయుత ఉద్యమంతో మొక్కవోని దీక్షతో దేశ ప్రజలందరినీ ఒక తాటిపైకి తెచ్చిన గాంధీజీ పోరాట పటిమ బ్రిటిషు పాలకులు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని వారు గుర్తు చేశారు. మహాత్మా గాంధీజీ 77వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు, సెక్రటరీ జీవీపీఏ గుప్తా, ట్రెజరర్ రాము, సభ్యులు తాతా శ్రీనివాసరావు, చేమకుర్తి సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, గుర్రం సుధీర్, దర్శి అనంత్, నిడమానూరి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యులందరూ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ మహాత్మా గాంధీ అహింస ఆయుధంగా ఉపయోగించి మన జాతికి స్వాతంత్రం తెప్పించారు. ఈరోజు 30వ తారీఖు 1వ నెల గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించాం. తెనాలి పట్టణం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు. సైబర్ నేరాలపై ప్రజల అవగాహన కల్పించడంతో పాటుగా వారిని చైతన్యం చేసే దిశగా ఎస్బీఐ వీధి నాటక ప్రదర్శన ప్రదర్శించింది. 2 రోజుల పాటు తెనాల్లో వీధి నాటకం ద్వారా ప్రజల అవగాహన కల్పించనుంది. రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజలకు ఆలోచన కల్పించే దానిపై సామాజిక బాధ్యతగా తీసుకున్న భారతీయ స్టేట్ బ్యాంక్ తన బ్యాంకు రాజమండ్రికి చెందిన కళాకారులతోనే వీధి నాటకం ప్రదర్శించింది. ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించేలా చేపట్టిన ఈ కార్యక్రమం మార్కెట్ సెంటర్, చెంచుపేట, బస్టాండు తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. అక్కడకు చేరిన ప్రజలకు పలు స్కాముల గురించి వివరించారు. ఈ సందర్భంగా బ్యాంకు మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లఖరాజు మాట్లాడుతూ ఆశ, భయం తదితర కారణాల వల్ల ఈ మోసాల బారిన పడుతున్నారని, ఫోన్లో వచ్చే బ్లూ లింక్లను నొక్కరాదని, ఎవరితోనూ ఓటీపీలను పంచుకోరాదని, బ్యాంకు ఖాతాలకు సంబంధించి సమాచారాన్ని బ్యాంకులోనే మాత్రమే తెలుసుకోవాలని ఆయన చెప్పారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకులో మాత్రమే తెలుసుకోవాలని చెప్పారు. చదువుకున్న వారే ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని తెలియజేశారు. బ్యాంకు అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసం జరిగిన గంటలో 1930కి ఫిర్యాదు చేస్తే రికవరీ లభిస్తుందని చెప్పారు. పోలీస్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా హాస్యం, వినోదం మేళవించి రూపొందించిన వీధి నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఏ బ్యాంక్ మేనేజరు కేవైసీ కావాలనో ఆన్లైన్లో ఏం అడగరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓటీపీ చెప్పరాదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ అందరికి వచ్చేసినాయి. ఓటీపీ చెప్పారు అంటే ఆ డబ్బులు పోయినట్టే. అయితే 1 అవర్ ఉంటుంది, గోల్డెన్ అవర్ అంటారు. అది
ఆ గోల్డెన్ అవర్ ఏంటంటే పోయిందని తెలుసుకున్నారు, పోయిన క్షణం నుంచి ఒక 1 అవర్ లోపల కనుక 1930 ఫోన్ చేస్తే మన డబ్బులు 100% వస్తాయి. దీని గురించి వివరంగా చెప్పడం కన్నా కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని చోట్ల పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టారు. మీ పనులు చేసుకుంటూ ఈ అవేర్నెస్ మటుకు ప్రతి ఒక్కరు చేసుకొని కోరుకుంటూ 100% చదువుకునే వాళ్ళే, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఇరుక్కుంటున్నారు, చదువుకునే వాళ్ళే ఇరుక్కోవట్ల, వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే మనం ఓవర్ కాన్షియస్ చేస్తున్నాం. రెండోది వృద్ధులు ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఎవరు సహకారం తీసుకోపోకండి. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు ఉంటాడు కొన్ని ఏటీఎంలో, అక్కడ మాత్రం ఏటీఎం డ్రా చేయండి, సెక్యూరిటీ గార్డు హెల్ప్ తీసుకోండి, అంతేగాని అన్నోన్ పర్సన్ తీసుకోవద్దు. సేమ్ కార్డు అలాగే చూపించి వేరే కార్డు ఇవ్వటం, మోసం చేయడం బాధపడుతుంది. కొంచెం అవేర్నెస్గా ఉండండి, మీ డబ్బులు మీరే భద్రత వహించాలి. దయచేసి అందరూ గమనించగలరు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నేర్చుకోవాల్సిందిగా గమనించాల్సిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఎలా రిపోర్ట్ చేయాలి. బ్యాంకు వారు ఎప్పుడూ మిమ్మల్ని కేవైసీ తాలూకా ఏది అడగరు, ఏదైనా ఉంటే బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వమని మాత్రమే చెప్తారు. ఆన్లైన్లో ఏ రెస్పాన్స్ ఇవ్వనక్కర్లేదు. ప్లస్ ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో సైబర్ మోసాల తాలూకా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి తెలుగులోనే పెడుతున్నాం. మన అందుబాటులో కోసమే తెలుగులోనే బోర్డు బ్యానర్ ప్రిపేర్ చేయించాము. కాబట్టి అందరూ మోస్ట్లీ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. చదువుకునే వారి కోసం అర్థం కావడం కోసమే ఇలా కండక్ట్ చేస్తున్నాము నాటకాలు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు జాతిపితకు ఘన నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్రం సంపార్జన కోసం ముందుండి ఉద్యమం నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి మున్సిపల్ ఉద్యోగులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట గల గాంధీ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. తెనాలిలో వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు సూచించారు. పట్టణంలో మహిళలతో చేపట్టిన హెల్మెట్ అవగాహన ర్యాలీని సీఐ ప్రారంభించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా తెనాలిలో మహిళలతో హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్థానిక 2 టౌన్ సర్కిల్ కార్యాలయం వద్ద నుండి గురువారం సాయంత్రం చేపట్టిన బైక్ ర్యాలీని 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు ప్రారంభించారు. 2 టౌన్ సీఐ రాముల్ నాయక్, రూరల్ ఎస్ఐ ప్రతాప్ కుమార్తో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ మహిళలతో పాటు మహిళా పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 2 టౌన్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ రజక చెరువు, గాంధీ చౌక్, కొత్తపేట, చిన్నరావూరు పార్కు, బోసురోడ్డు, వహాబ్ చౌక్, రైల్వే స్టేషన్ మీదుగా సాగింది. 2 టౌన్ సీఐ రాములు నాయక్ కూడా బైక్పై హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. అనుకోని విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగితే హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం ఉండదని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు, పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మన తెనాలి సబ్ డివిజన్ తరపు నుంచి ఈరోజు మహిళలు వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు కూడా పబ్లిక్కి అవేర్నెస్ కోసము ఈరోజున మా తెనాలి 2 టౌన్ ఏరియా నుంచి అలానే 1 టౌను 3 టౌన్ మొత్తం కవరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్మెట్ కానీ ధరిస్తే ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ప్రాణాలకి ముప్పు లేకుండా ఇమ్మీడియట్గా ఈజీగా సేవ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయమని మన జిల్లా నుంచి మా ఎస్పీ గారు, అట్లానే మా తెనాలి డిఎస్పీ గారు అందరూ చెప్పారు. దాని ప్రకారం మేము ఈ రోజున రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మహిళలతోటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. మహాత్మా గాంధీ ఆశయాల కొనసాగింపే లక్ష్యంగా శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు ఆశ్రమం కల్పిస్తున్నట్లు వజ్రాల రామలింగాచారి తెలిపారు. గాంధీ వర్ధంతి సందర్భంగా పూజలు నిర్వహించి ఘన నివాళులర్పించారు. స్థానిక బురిపాల రోడ్లోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ 77వ ఆరాధన వారోత్సవాలు గురువారంతో ఘనంగా ముగిశాయి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆశ్రమ వాసులు సహా పలువురితో కలిసి గాంధీ మహాత్మునికి కస్తూర్బా గాంధీలకు పూజ చేశారు. యువతరానికి మహాత్ముని దివ్యత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ చూపిన శాంతి మార్గాన్ని, కుటుంబ వ్యవస్థ గౌరవ భావాన్ని, ప్రజాసేవ, సత్య మార్గం వంటివి చాటి చెబుతూ వారం రోజులుగా ఆరాధనోత్సవాలు నిర్వహించడం జరిగిందని వజ్రాల రామలింగాచారి అన్నారు. సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాళిదాసు వెంకటేశ్వరరావు, ఆశ్రమవాసులు పాల్గొన్నారు. పూజ్య మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన ఈరోజు 30 జనవరి. సప్తాహ 7 రోజులు మేము వారోత్సవాలు జరపటం, గాంధీజీ అనుగ్రహం, ధర్మదాతలు, ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు అందరి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం కొనసాగింది. అందరికీ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే అహింసా యోధుడిగా గాంధీజీ శాంతి విప్లవాన్ని తీసుకొచ్చారు. రక్తం చెందకుండా, ఒక మాట పొరపాటు అనకుండా భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఘనత భారతీయులది. దానికి రథసారథి మహాత్మా గాంధీజీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరి ప్రకాశమంతులు గారు, అనేక మంది, పొట్టి శ్రీరాములు గారు, అందరూ త్యాగమూర్తులు. గాంధీ మాత్రం నిత్యం కూడా దైవాన్ని ఆరాధించేవాడు. దైవాన్ని ఆరాధించేవాడిని ఎవరు ఏం చేయలేరు. ఆయన ఒక మాట అంటాడు, మిమ్మల్ని పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారంటే నా పర్మిషన్ లేదా నన్ను ఎవరు ఏం ఇబ్బంది పెట్టలేరు అన్నాడు. అదేవిధంగా 4-5 సార్లు ఆయన సిద్ధాంతం, అహింసా సిద్ధాంతానికి గౌరవలేని వాళ్ళు 4-5 సార్లు గాంధీ గారిని మరి అటెంప్ట్ మర్డర్ చేస్తే ఆయన అంటాడు ఒక దీంట్లో, ఎవరో ఒకళ్ళు పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు, ఆ పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించి ఆయన కోరిక నెరవేరాలని అంటాడు. మరి ఎంత గొప్ప విషయం. పరమేశ్వరుడు అనుగ్రహం కావాలంటాడు, నన్ను చంపడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు, అతని కోరిక నెరవేరాలి, ఆయన ప్రయత్నం ఫలించాలని. తెనాలిలో వ్యక్తి గాంధీ మార్గంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. దండయాత్ర 2 పేరుతో సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వినూత్న రీతిలో కళ్లకు గంతులు కట్టుకుని అర్ధవస్త్రాలతో దీక్ష చేస్తూ గాంధీ కలలు కన్న సమాజం తాను చూడాలన్నదే ఆకాంక్షగా గాంధీ నాగరాజన్ చెబుతున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీజీ ఏవైతే కలలు కన్నారో అవి ప్రస్తుత సమాజంలో అమలు కావడం లేదని చెప్పిన కూడా ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో తన పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కానివ్వండి, అట్లాగే కొన్ని కలల కన్నా గ్రామ స్వరాజ్యం అన్నీ కూడా అమలు కావాలి, ఇక్కడ సమాజంలో మహిళలకు రక్షణ కావాలని చెప్పిన కూడా తెనాలికి చెందిన నాగరాజన్ అనే వ్యక్తి కూడా గాంధేయ మార్గంలో కూడా తన నిరసననైతే తెలియజేస్తూ ఉన్నారు. శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గంలో కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దండయాత్ర 2 పేరుతో కూడా గత ఏడాది కాలంగా కూడా పాదయాత్ర చేస్తా కూడా అన్ని వర్గాల్ని కలుస్తూ కూడా ఆ మహిళలకి రక్షణ కల్పించాలి, సామాజిక అంశాలపై ఆయన పోరాటం చేస్తా ఉన్న నేపథ్యంలో ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏ రోజైతే మహాత్మా గాంధీ జనవరి 30వ తేదీన హత్యకు గురయ్యారో ఆ రోజున ప్రతి నెల కూడా 30వ తేదీన ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని కూడా నిరాహార దీక్ష అనేది కూడా చేపడతా ఉన్నారు. తన సొంత ఇంట్లోనే ఉండి కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ దృశ్యాలు చూడవచ్చు. తన మహిళలందరితో కలిసి, కొంతమంది వ్యక్తులతో కలిసి కూడా గాంధీ మార్గంలో గాంధీ నాగరాజన్ అనే వ్యక్తి కూడా నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. ఈరోజు జనవరి 30వ తేదీ గాంధీ వర్ధంతి. ఈరోజు ఉదయం నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అసలు ఈ విధంగా ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుత సమాజంలో, ఆయన పోరాటం ఎందుకు చేస్తున్నారు, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నాగరాజన్ గాంధీనే తన ఇంటి పేరుగా పెట్టుకున్నారు. తన పేరుతో కలిపి కూడా గాంధీ పేరును పెట్టుకొని గాంధీ నాగరాజన్గా కూడా తన పేరును పూర్తిగా మార్చేసుకున్నారు. అసలు ఏంటి ఆ సమస్య, ఏంటి, ఎందుకు ఈ పోరాటం కొనసాగిస్తున్నారు అనేది కూడా నాగరాజన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఏంటి మీరు ఎందుకు ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి గాంధేయ మార్గంలో మీరు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, కారణం ఏంటి? గాంధీవాది అంటే ఇక్కడ ఎవరికైతే అన్యాయం జరిగినా దాన్ని చూసి ప్రభుత్వాలు చేసే తప్పుని చాలా చక్కగా ప్రశ్నించగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళే సత్యాగ్రహవాదులు. అంటే ఇక్కడ అలాంటి సత్యాగ్రహవాదులు కంటికి కనబడడం అరుదుగా ఉంది. పైగా గర్భిణీ స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదు. స్త్రీ రక్షణే స్వతంత్ర మార్గం, స్త్రీ రక్షణే స్వతంత్ర లక్ష్యం. అలాంటిది చెప్పుకోవడానికి అన్ని బాగా ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్లో పెద్ద సమస్య ఏంటంటే ఆపరేషన్ లేకుండా వీళ్ళు వచ్చేసి డెలివరీ చేయలేరు. ఏంది కారణం? మంత్రసాన్లో ఒకప్పుడు చేసిన డెలివరీలు సింపుల్గా ముగిచ్చినాయి. మరి ఇప్పుడు ఏంది ప్రాబ్లం? చాలా విధంగా
తట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఒక పెద్ద ఘోరాతి ఘోరం, భయంని పెట్టి వాళ్ళ దగ్గరే ఒకవేళ ఫస్ట్లో నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా బాగుందమ్మా, ఏం ప్రాబ్లం లేదమ్మా అని 9వ నెల అలాగే అని లాస్ట్లో డెలివరీ టైంకి వచ్చేసరికి బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా దోసుకోవడమే పనిగా ఉంది. మానవత్వం నశించిపోతుంది, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. రాజకీయ నాయకులు కమిషన్లు తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ దగ్గర ఇష్టానికి వదిలేశారు. వాళ్ళు తలుచుకున్నదే ఇక్కడ అన్నీ జరుగుతుంది. వైద్యం పేరుతో ఇట్లా దోసుకోవడం, పిల్లలకి పెట్టే భోజనంలో ప్రతి దానిలో, పేద ప్రజలకి ఇచ్చే వైద్య విధానంలో అన్నిట్లో స్త్రీ రక్షణ ఎక్కడ చూసినా లేదు. కన్ను మూసి కన్ను తెరిచేలోపు స్త్రీలకి ఎక్కడ ఏదో ఒక అత్యాచారం జరుగుతుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి ఏ మార్గం లేదు. సరే వైద్య విధానం చెప్పండి, సరే ప్రైవేట్లో చూపించుకోలేము, గుంటూరుకు విజయవాడకు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దామని ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే తెనాల్లో అంత సౌకర్యం లేదని, రోడ్డు సరిలేదు, గర్భిణీ స్త్రీలు హెలికాప్టర్లో వెళ్ళగలరా, ఇక్కడ సౌకర్యం ఉందా, లేకపోతే పడగల్లో వెళ్ళగలరా? ఆంధ్ర ప్యారిస్ అని గాంధీ గారు చెప్పారు. అప్పుడు కాలువలన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా సౌకర్యాలను పెట్టి చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర ప్యారిస్ లాగా ఉంది, ఇంత మోసంగా ఉంది. అలాగా గాంధీ గారు కలల కన్నా ఈ భారతదేశంలో గొప్పగా ఒక మార్పును తీసుకురావడానికి నేను గాంధీ నాలో అంబేద్కర్గా దండియాత్ర 2 అనే పేరుతో వివిధ రూపాలలో పోరాటం చేస్తున్నాను. సత్యాగ్రహ, నిరాహార దీక్షలు, పాదయాత్రలు. అలాగని మహాత్మా గాంధీ గారిని చంపబడ్డ, అతి దారుణంగా చంపబడ్డ 30వ తారీఖు, ప్రతి నెల 30వ తారీఖుని ఆదర్శంగా తీసుకొని ప్రెస్కి స్వేచ్ఛగా రాసే హక్కుల్ని లేవు, పోలీసులకి నిజాయితీగా వచ్చేసి ఎఫ్ఐఆర్లు వేసి కేసుల్ని ఫైల్ చేసే ఇది లేదు. అధికార వర్గం చెప్పు చేతుల కింద బానిసగా బతుకుతున్నది పోలీసు. పోరాటం అనేది ఎంతకాలంగా కొనసాగిస్తున్నారు? తమిళనాడులో నేను రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతో చేసి చూశాను. పి చిదంబరం గారు నా ఇంటికి వచ్చి గంట సేపు కూర్చొని వెళ్ళారు, ఆధారాలు కూడా ఉన్నాయి. అంత ఇది ఢిల్లీ సీఎం శీలా దీక్షిత్ గారు నన్ను అభినందించారు 33% రిజర్వేషన్ గురించి నేను చేసిన వర్క్కి. అట్లా అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ ఎన్ని చేసినా ఆ పార్టీలు ఎన్ని రాజకీయాలే అనుకొని అవన్నీ వద్దనుకొని స్వచ్ఛంగా గాంధీ గారి లాగా, అంబేద్కర్ గారి లాగా పదవులకు ఆశపడకుండా, డబ్బుకు ఆశపడకుండా రేపటి తరాలకి ఏదైనా చెయ్యాలని చెప్పి, అది స్త్రీ రక్షణ. గాంధీ గారు చెప్పారు అహింస పాలనని. ఇప్పుడంతా అహింస పాలన వేరే స్త్రీలకే సాధ్యమని కూడా గాంధీ గారు చెప్పారు. అహింస చట్టం చేయగలిగితే స్త్రీలదే అధికారం అంతా అని అన్నారు. అలాంటి ఒక ఇది కావాలా, సమానత్వం కావాలా స్త్రీలకని కొన్ని ఏళ్లగా చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల రక్షణ గురించి కానివ్వండి, అనేక సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటంలో ఏమన్నా మార్పు అనేది కనిపించిందా మీకు సమాజం? 1995 దగ్గర నుంచి తీవ్రంగా చేస్తున్నాను నేను. 1998లో 33% రిజర్వేషన్ స్టార్ట్ చేసామన్నమాట. అది దానివల్ల ఇప్పుడు 33% ప్రకటించారు. నేను చేసిన పెద్ద ప్రయత్నాలకి పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు ఉన్నారు కదా, ఆయనకి వినతి పత్రం ఢిల్లీలో పోయి కలిసి ఇచ్చాను. ఆయన నేను ఇచ్చిన 3వ రోజు మాట్లాడారు. తమిళనాడులో వసంతి ఎంపీ నేను ఇచ్చిన మరుసటి రోజే మాట్లాడారు. ఇట్లాగా మినిస్టర్ని కలిసాము, చాలామంది ఎంపీలని కలిసాము, చూసాము. అంటే ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు అలా మాట్లాడారు. ఇది కానీ ఏ రూపంలో చూసినా దిశ, నిర్భయ ఎన్ని చట్టాలే. ఇంకా సమాన హక్కులు వాళ్ళకి దొరకకపోతే స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కాదు. అది లేదు. అది రావాలి అంటే వాళ్ళ కోసం నేను 100 అడుగులు వేస్తున్నా. ఒక్క అడుగు స్త్రీలు వెయ్యగలిగితే, ఆ ఒక ప్రచారాన్ని చేసుకెళ్ళగలిగితే, దానికి మీడియా సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. చేయగలిగితే మార్పు వచ్చుద్ది. లేదా నేను అనుకున్న విధంగా మరణం వచ్చుద్దే కానీ మార్పు రాదు. మహాత్మా గాంధీ గారి మరణం కన్నా నా మరణం ఘోరాతి ఘోరంగా ఉంటుందని నాకు తెలిసే ఇలా మారాను. కానీ యేసు ప్రభు మరణం కన్నా ఘోరాతి ఘోరమైనది అయితే కాదు. అలా రాదు, వచ్చినా కూడా సంతోషమే. ఎందుకంటే అంతకన్నా ఘోరంగా ఇంతవరకు ఎవరిని చంపలేదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఆహ్వానిస్తున్నాను, స్వీకరిస్తాను. ప్రజాస్వామ్య రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక తెనాలి రామలింగేశ్వరపేటలో గాంధీ నాగరాజన్, ఆయన పేరు నాగరాజన్ అయితే గాంధీ అనేది కూడా తన పేరులో కలుపుకొని కూడా దాదాపు 19 సంవత్సరాలుగా కూడా ఈ పోరాటం అనేది కూడా చేస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. రామలింగేశ్వరపేటలో తాను అద్దెకు ఉండే ఇంటినే కూడా గాంధీ ఆశ్రమంగా కూడా మార్చుకొని కూడా తన తోటి వ్యక్తులతో కలిసి కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 800 కిలోమీటర్లకు పైగా కూడా పాదయాత్ర చేసి దేశవ్యాప్తంగా కూడా అనేక మందిని కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. ప్రధానంగా చూసుకుంటే కనుక సమాజంలో గాంధీ ఏదైతే కలలు కన్నారో
మహిళలకు రక్షణ కావాలి, అర్ధరాత్రి పూట కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగగలగాలి వంటి అనేక కలలు మహాత్మా గాంధీజీ కన్నారు. ఆ కళలన్నీ కూడా నేడు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ప్రజాప్రతినిధులు అవినీతిమయంగా మారిపోయారు. వ్యవస్థలన్నీ కూడా తీవ్ర అవినీతిమయంగా కూడా మారిపోయాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేదు మహిళలకి అని చెప్పిన కూడా గాంధీ నాగరాజన్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ పోరాటాలన్నీ వీటన్నిటిపై కూడా ఈ సమస్యలన్నిటిపై కూడా తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు ఆయన. చిన్న వ్యాపారం నిర్వహించుకుంటా వచ్చిన సంపాదన మొత్తాన్ని కూడా దీనికోసమే కూడా ఖర్చు చేస్తా కూడా ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకొని గత ఏడాదిగా కూడా మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేపడుతున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన పోరాటానికి సహచర సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆయన సపోర్ట్ అనేది కూడా ఆయనకు కొనసాగిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రతి నెల 30వ తేదీన గాంధీ మహాత్ముడు హత్యకు గురైన ప్రతి నెల జనవరి 30వ తేదీ హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా కూడా ప్రతి నెల 30వ తేదీన గాంధేయ మార్గంలో కళ్ళకు గంతలు కట్టుకొని తలపై టోపీలు ధరించి కూడా నిరాహార దీక్ష అనేది కూడా చేపడతా ఉన్నారు. ప్రధానంగా సమాజంలో మార్పు రావాలి, ఆ మహాత్మా గాంధీ కలలు కన్నా ఆ సమాజాన్ని చూడాలి, ఆ చూసే వరకు కూడా తన పోరాటం అనేది కూడా న్యాయ పోరాటం అనేది కూడా గాంధేయ మార్గంలో కొనసాగుతుందని గాంధీ నాగరాజన్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్. పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ ఆశ్రమంలో పండ్లకు స్వీట్లు పంపిణీ చేశారు. వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు పలు శుభ సందర్భాల్లో సేవా కార్యక్రమాలను చేపడుతుండటం అభినందనీయమని ఆ పార్టీ నాయకులు పలువురు అభినందించారు. వెంకటేశ్వరరావు కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినమైన గురువారం స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆశ్రమ వాసులకు పండ్లు స్వీట్లు అందజేశారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి సహా పలువురు నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో బూరెల దుర్గాప్రసాద్, కటారి హరీష్, నలుగొర్ల నాగేశ్వరరావు, అన్నం పిన్నారావు, అఖిదాసు కిరణ్ కుమార్, కాళిదాసు సత్యం, షేక్ మీరావళి, కుర్రా శ్రీను, మల్లిబోయిన రాము, తన్నీరు శివశంకర్, పెదలంక వెంకటేశ్వర్లు, మునిపల్లి వంశీ, ఎస్ఆర్కే శర్మ, సమాధి బాలకృష్ణ, మహేష్, అన్నపరెడ్డి అనిల్, సాయి, బాబు, బుస్సా సుబ్బారావు, మిక్కిలి శరత్, కట్టెవరం శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా సోదరులైనటువంటి కాళిదాసు వెంకటేశ్వరరావు గారి కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినం సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా పండ్లు, రొట్టెలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కాళిదాసు వెంకటేశ్వరరావు గారి కుమారుడు కెనడాలో చదువుకుంటూ ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా అక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి తండ్రి గారైనటువంటి కాళిదాసు వెంకటేశ్వరరావు గారు వారి కుమారుని జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఏంటంటే సోదరుడు సేవ చేయాలి అనేది ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటుంటాడు. ఏది మన మ్యారేజ్ కానివ్వండి, పిల్లల పుట్టినరోజు కానివ్వండి, ఏదో ఒకటి అకేషన్ సృష్టించుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో కాళిదాసు వెంకటేశ్వర గారు చేయాలని కోరుకుంటూ ఈరోజు మా కుమారుడైన కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నా మిత్రులు, సోదరులు అందరూ కూడా హాజరైనారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతిని నవచైతన్య బీసీ సంక్షేమ సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్లోని సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడుబోయిన గంగా యాదవ్ అన్నారు. మార్కెట్లోని సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ మల్లంపల్లి భీష్మపాములు, మాజీ కౌన్సిలర్ కరేటి రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేడిపోయిన రమణ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు తాడిపోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, గౌతమి, జస్వంత్, చట్టు శ్రీనివాసరావు, బుర్రా శ్రీను, బి ప్రేమ్ కుమార్, పి శివ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అతను ఈరోజు మన ముందు లేకపోయినా కూడా ఈరోజు 77 సంవత్సరాలు అతను చనిపోయినా కూడా మనం చేస్తున్నామంటే ఆయన దేశానికి ఎంతో సేవ చేశాడు కాబట్టి ఆయన మనం ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన దేశానికి ఈరోజు భావితరాలకు ఎంతో ఉపయోగపడి భావితరాలు
ఈరోజు ఆయన చూసి స్ఫూర్తిగా నేర్చుకోవాలని చెప్పేసి ఆయన ఉప్పు సత్యాగ్రహం కండి ఎన్నో దేశం కోసం డండలో చదువుకొని కూడా మళ్ళీ ఇండియా వచ్చి దేశం ఇలా అయిపోతుందని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఎదుర్కొని ఈరోజు నిలబడి స్వతంత్రం తీసుకొచ్చారంటే అలాంటి మహనీయుడిని ఈరోజు మనం గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారిని పెండ్లి కుమారుని చేసి ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభించారు. స్థానిక షరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం వద్ద గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు, దేవస్థాన కమిటీ సభ్యులు, పెద్ద శ్రేష్ఠులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాల శుభలేఖలను ఆవిష్కరించారు. గురువారం నుండి వచ్చే నెల 17వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని పెండ్లి కుమారుని చేసి సాయంత్రం ధ్వజారోహణ నిర్వహించారు. ప్రతిరోజు స్వామివారికి విశేషంగా వాహన సేవలతో పాటు ఫిబ్రవరి 3వ తేదీ తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు, పెద్ద శ్రేష్ఠులు, శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘీయులు తెలిపారు. కళ్యాణ మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు స్వామివారి నెమలి వాహనోత్సవం జరగనుంది. నమస్కారం అండి. శ్రీ భద్రావతి భావనోత్సవ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ 30/1/2025 రాత్రి 7 గంటలకి ధ్వజారోహణం, 31వ తారీఖున సాయంత్రం 6 గంటలకి నెమలి వాహనం, 1వ తారీఖు ఉదయం 10 గంటలకి నెమలి వాహనోత్సవం, రాత్రి 7 గంటలకి పొగడ వాహనోత్సవం, 2వ తారీఖు రాత్రి 9 గంటలకి స్వామివారి భృంగీశ్వర వాహనము, అమ్మవారి గజవాహనోత్సవం జరుగును. కావున సంఘులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా చేయవలసింది. ఈ రోజున శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనారి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దాదాపు 100 సంవత్సరాలు పైబడి నిర్మించినటువంటి ఈ దేవస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉదయం స్వామివారిని 8 గంటలకి పెళ్లి కుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇప్పుడు రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే రేపటి రోజున 31వ తారీఖున నెమలి వాహనోత్సవం. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిబిరం నిర్వహించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన శిబిరంలో విద్యార్థులతో యోగా సాధన చేయించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక నాజర్పేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం ఉచిత చిల్డ్రన్ యోగా ప్రారంభించారు. ఆంజనేయం ధ్యాన యోగ మండలి కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగ సాధన చేయించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. కార్యక్రమంలో ఏలూరి సావిత్రి విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. యోగా శిబిరం వారం పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ గురూజీతో పాటు స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ, కన్వీనర్ సూర్యనారాయణ, సుబ్బారావు, మధు, తాడికొండ శ్రీనివాస్, గౌరీ, గొడవర్తి సత్యనారాయణ, బాపూజీ, మల్లికార్జునరావు, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. 84వ చిల్డ్రన్ యోగా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నాదర్పేటలో ప్రారంభించాము. దానికి హెచ్ఎం గారు ప్రోత్సహించి వెంటనే మాకు అనుమతి ఇచ్చారు. దీన్ని మేము సద్వినియోగం చేసుకొని పిల్లలందరికీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ఆరోగ్యం చేకూరటానికి, ఒకసారి చదివింది విన్నది మర్చిపోని ఏకాగ్ర చిత్తం రావడానికి ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము నేర్పిస్తున్నాము. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి బాలబాలికలు, ఇతర విద్యార్థులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు తప్పక ఇది హాజరవచ్చు. ఇది ఉచితంగా నిర్వహించేటువంటిది. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ సేవలు అందిస్తోందని, రైతులు బ్యాంకు సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఎండీ సీఈఓ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. దుగ్గిరాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల్లోని మార్కెట్లో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు తెనాలి శాఖ ఆధ్వర్యంలో గురువారం రైతాంగ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్యాంక్ ఎండీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలకు 2 కోట్లతో వేర్ హౌసింగ్ రుణాలు మంజూరు చేసిన బ్యాంకు 27 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని చెప్పారు. రైతాంగానికి అండగా నిలిచేందుకు బ్యాంకు అనేక రకాల సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. బ్యాంకు అందిస్తున్న సేవల పట్ల ప్రజలు, రైతులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
రిజర్వ్ బ్యాంకు సూచనల మేరకు ప్రతి 3 జిల్లాలకు ఒక ప్రాంతీయ బ్యాంకు ఉన్నట్లయితే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎప్పుడూ నెరవేరేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కోవలోకి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ ఉండటం ఎంతో సంతోషకరమని ఆయన చెప్పారు. ప్రజలకు, రైతులకు, ప్రాంతానికి మేలు చేసేలా బ్యాంకు తన సేవలను అందిస్తోందని బ్యాంకు ఎండి వేణుగోపాల్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ జి శరత్ బాబు, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ జీఎం డి చంద్రశేఖర్, ఏపీ ఎన్ఈఆర్ఎల్ఆర్ఎం అరుణ్ కుమార్ దుర్గా, మార్కెట్ యార్డు సెక్రటరీ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఆర్ఎం జె హరిప్రసాద్, తెనాలి బ్యాంకు మేనేజర్ సిహెచ్ నాగరాజు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 2019లో జాయిన్ అయిన కోస్టల్ బ్యాంకు అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీజీఎంగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మా ఊళ్ళో ఉన్నానని తెలిసి పిలిస్తే జాయిన్ అయినాక మొట్టమొదటి అవకాశం మాకు ఫిబ్రవరిలో తెనాల్లో ఎలక్ట్రానిక్ వేర్ హౌస్ రిసీప్ట్ని లాంచ్ చేశారు. ఫిబ్రవరి 8వ తారీఖు 18 ఫిబ్రవరి 18, 2019లో లాంచ్ చేశారు. దానికి వారం రోజులు 10 రోజుల ముందు వీళ్ళు వచ్చి మా దగ్గర బ్యాంక్ వచ్చి ఇట్లా మేము లాంచ్ చేస్తున్నాము, సో మీరు కూడా మాతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయండి అన్నారు. సో మేము ఎంఓయూ సైన్ చేయడమే కాదు, మేము ఆ రోజు లోన్లు కూడా ఇస్తామని ఆ రోజు ప్రప్రథమంగా ఏ బ్యాంకు కన్నా కూడా ముందుగా దాన్ని సైన్ చేసి ఎలక్ట్రానిక్, అంతకుముందు వేర్ హౌస్ రిసీప్ట్లన్నీ ఫిజికల్గా ఉండేయండి, కాగితం మీద వచ్చేది, సంతకాలు చేసేవాళ్ళు. అలా కాకుండా అంతా ఎలక్ట్రానిక్ ఫామ్లో మొట్టమొదటిసారిగా తెనాలి బ్రాంచ్ నుంచి అప్పుడు సుబ్బారావు గారు ఉండేవారు బ్రాంచ్ మేనేజర్, వాళ్ళ ద్వారా 4 లోన్లు ఎన్నో ఇప్పించాం. సో ఈ కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ యొక్క విశిష్టతలు ఏమిటంటే స్టాఫ్ అందరూ చక్కగా తెలుగు మాట్లాడతారు. సో మీరు బ్రాంచ్లోకి అదురు పెట్టగానే చక్కగా మిమ్మల్ని పేరు పేరున పలకరిస్తారు. ఎందుకంటే ఇక్కడ అందరూ లోకల్స్ 5-6 సంవత్సరాల మట్టి ఒకే చాట ఉంటారు కాబట్టి కస్టమర్లందరికీ తెలుస్తుంది. తర్వాత సర్వీస్ అనేది కూడా చాలా బాగుంటుంది, రిలేషన్షిప్ ఒకటి బాగా బిల్డప్ చేస్తాము. తర్వాత మా బ్రాంచ్లన్నీ కూడా సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. మీరు మిగతా బ్యాంకులన్నీ 4ంటికే క్లోజ్ అయినా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి నేతలు తిరిగి వైసీపీనే బురద జల్లుతారా? హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మహాశివరాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్ల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సంజన సింహ సమీక్ష. భక్తులకు ఇబ్బంది లేకుండా క్వారీలో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ప్రభుత్వ సిబ్బందికి సూచన. తెనాలిలో కళ్లకు గంతలతో గాంధీ మార్గంలో నిరాహార దీక్షలు చేస్తున్న వ్యక్తి. గాంధీ కలలు కన్న సమాజం చూడాలన్నదే తమ ఆకాంక్షగా చెబుతున్న గాంధీ నాగరాజన్. తెనాలిలో పలుచోట్ల మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమాలు. మహాత్ముని త్యాగాన్ని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించిన ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.